హలో! అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ మిసెస్ దేశపాండే 2024 రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ. ఇది వెబ్ సిరీస్ కాబట్టి థ్రిల్లింగ్ సీన్స్ అంతగా ఏమి ఉండవు. ఇలాంటి వెబ్ సిరీస్‌లో ట్విస్టులు చాలా హైలైట్‌గా ఉంటాయన్నమాట. ట్విస్టులు రివీల్ అవుతుంటేనే ఆ స్టోరీ మీద మంచి ఇంట్రెస్టింగ్ వస్తది. ఈ వెబ్ సిరీస్‌లో కొన్ని ట్విస్టులు అయితే ఉన్నాయి. ఆ ట్విస్టులు రివీల్ అయ్యాక మనకి స్టోరీ మీద మంచి ఇంట్రెస్టింగ్ వస్తది. అలాగే స్టోరీ కూడా కొంచెం ఇంట్రెస్ట్‌గానే తీసుకెళ్తాడు. మరీ గందరగోళం చేసి హడావుడి చేయకుండా స్టోరీ ఎపిసోడ్స్ వారీగా చాలా సింపుల్‌గా తీసుకెళ్తాడు. ఆ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీలోకెళ్తే మిసెస్ దేశపాండే ఒక సీరియల్ కిల్లర్. తను ఆల్మోస్ట్ 8 మందిని చంపిద్దనమాట. ఆ 8 మందిని చంపానని తనే ఒప్పుకొని ఒక ఖైదీగా లైఫ్ కొనసాగిస్తూ ఉంటది. అలాంటి టైంలోనే ముంబైలో ఒక కిల్లర్ ఒక సెలబ్రిటీని చాలా దారుణంగా చంపుతాడనమాట. సేమ్ లైకే మిసెస్ దేశపాండే ఆ 8 మందిని ఎలా చంపిందో అలాంటి ఫార్మేటే యూజ్ చేసి ఆ కిల్లరు ఆ సెలబ్రిటీని చంపుతాడనమాట. అది తెలుసుకున్న పోలీసులు ఇది మిసెస్ దేశపాండే చేసిందా? లేకపోతే ఇంకెవరైనా చేశారా? అని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో మిసెస్ దేశపాండే కాదు, తను జైల్లోనే ఉంది. ఇంకెవరో కాపీ క్యాట్ కిల్లరే ఇదంతా చేస్తున్నారో తెలుసుకొని, ఆ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నారనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ అనమాట. ఆ పాయింట్ వేసుకొని ఈ సీరీస్‌లో మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టినారు. అయి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ 6 పార్ట్స్ అండి. ఒక్కొక్కటి 50 మినిట్స్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 5 అవర్స్ అబోవ్ ఉంటది ఈ సీరీస్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్‌లో ఆ సీరియల్ కిల్లర్ కొంచెం డీటెయిల్‌గా తీసుకెళ్తాడు. ఆ సీన్స్ ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. థర్డ్ ఎపిసోడ్‌లో ఒక మంచి ట్విస్ట్ పెడతారు. నెక్స్ట్ ఎపిసోడ్స్ వెళ్ళడానికి మంచి ట్విస్ట్‌లు అయితే పెట్టుకున్నారు. ఆ ట్విస్టులు రివీల్ అవుతుంటే నెక్స్ట్ ఎపిసోడ్ మీద కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే వస్తది. మిసెస్ దేశపాండే ఆ 8 మందిని ఎందుకు చంపింది? తను ఎందుకు సీరియల్ కిల్లర్‌గా మారింది? అనేది ఒక చిన్న స్టోరీ అయితే చెప్తారు. ఆ స్టోరీ వినడానికి, చూడడానికి బాగుంటదనమాట. ఇంకా ఈ సీరీస్‌లో మదర్ అండ్ సన్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ సీరీస్‌లో ఒక కాపీ క్యాట్ కిల్లర్‌ని పట్టుకుంటారు. అతను ఇన్వెస్టిగేట్ చేశాక తను కిల్లర్ కాదని తెలుసుకొని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. మళ్ళీ ఇంకో కిల్లర్‌ని పట్టుకొస్తారు. వాడు కిల్లర్ కాదని తెలుసుకొని మళ్ళీ అలా వెతుకుతూ ఉంటారన్నమాట లాస్ట్ దాకా. ఆ సీన్స్ కొంచెం బోరింగ్‌గా అనిపించి నాకైతే అంత ఇంట్రెస్ట్ కూడా ఏం లేదనమాట. లాస్ట్ ఎపిసోడ్‌లో ఆ కిల్లర్ ఎవరు అనేది రివీల్ చేస్తారు. దాంతో పాటు ఆ కిల్లర్‌కి సంబంధించిన కొన్ని స్టోరీ అయితే చెప్తారు. ఆ స్టోరీ కూడా చూడడానికి బాగుంటుందనమాట. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టినారు. ఆ ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ సీరీస్ ఎండ్ చేసేస్తారు. ఈ మధ్య వస్తున్న వెబ్ సీరీస్‌లన్నీ ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్‌కి లింకే తీస్తున్నారన్నమాట. ఈ సీరీస్‌లో నెక్స్ట్ సీజన్‌కి కనెక్టివిటీ అట్లాంటివి ఏమి లేవన్నమాట. ఈ సీరీస్‌లోనే ఒక మంచి హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడు. అది చూడంగానే ఒక మంచి ఫీల్ అనిపించింది. ఇంకా మిసెస్ దేశపాండేగా మాధురి దీక్షిత్ చేసింది. తన క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్‌గా ఉంది. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తనదే మెయిన్ రోల్. తనతో వచ్చే కొన్ని ఎమోషన్స్‌ని చాలా బాగా పండించింది. అవి చూడడానికి బాగుంటాయి. రిమైన్ క్యారెక్టర్స్ బాగుంటాయి. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంటదనమాట. ఇంకా వెబ్ సిరీస్‌లో అడల్ట్ సీన్స్ కానీ, బెడ్ సీన్స్ కానీ, బూతులు అలాంటివి ఏమీ లేవన్నమాట. ఈ వెబ్ సిరీస్ ఓవరాల్‌గా బాగుంది. ఈ సిరీస్‌లో కొన్ని ట్విస్ట్ ఉంటాయి. ఆ ట్విస్టులతోనే ఈ వెబ్ సిరీస్ కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడనమాట. అవి చూడడానికి బాగుంటాయి. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మాడేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.